ఇక్కడ ఒక అంకుల్ అయితే ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అడుగుదాం ఒకసారి. చెప్పండి అంకుల్, మీ రోజు ఎట్లా గడుస్తుంది సిలిండర్ లేకుండా? పొద్దున లేవగానే పొగ, మధ్యాహ్నం పొగ, నైట్ అయితే పొగ. ఈ కట్టెలు పోయి ఏవటి మా ఇల్లు మొత్తం పోతూనే నిండిపోయింది. మా ఆవిడనేమో సిలిండర్ తీసుకొస్తావా లేదా పుట్టింటికి వెళ్ళిపోనా అంటుంది. మా బిడ్డకు మొన్ననే పెళ్లి చేసినాం కొత్తగా. అల్లుడికి కట్నం కింద 10 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పిన, కానీ ఇప్పుడు అది వద్దనుకుంటా కట్నం కింద ఒక 20 గ్యాస్ సిలిండర్లు పెట్టమంటుండు. మా చిన్న బిడ్డనేమో గ్యాస్ కంపెనీ ఉన్నోనే పెళ్లి చేసుకుంటా అంటుంది. ఏం చేయాలి ఎప్పుడు మీరే? ఓకే ఇప్పుడైతే మనం గ్యాస్ సిలిండర్ షాప్ ఓనర్ వట్టేష్ దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు అయితే ఉన్నారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ షాప్ ఓనర్ వట్టేష్. ఇక్కడ షాప్ ముందర చూసినట్టయితే చాలా మంది క్యూలో నిల్చొని ఉన్నారు. వీళ్ళందరూ సంబంధం మాట్లాడడానికి వచ్చిన వారు. చెప్పండి వట్టేష్ గారు, ముఖేష్ అంబానీ కన్నా ఇప్పుడు మీ ఆస్తే ఎక్కువ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే ఇంత పెద్ద స్థాయికి ఎదుగుతా అని నా కలలో కూడా అనుకోలేదు. ఇదంతా నా సిలిండర్ షాప్ వల్లనే జరిగింది. చెప్పండి వట్టేష్ గారు, మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు? ఎంత కాదన్నా రోజుకొక 5 కోట్ల దాకా సంపాదిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? రోజుకొక 500 గ్యాస్ సిలిండర్లు అమ్ముడుపోతాయి. మీకు రోజుకి ఎన్ని సంబంధాల దాకా వస్తాయి? ఎంత కాదన్నా రోజుకొక 150 నుండి 200 సంబంధాల దాకా వస్తాయి. థ్యాంక్ యూ అండి వట్టేష్ గారు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. గ్యాస్ వద్దు, కట్టెల పోయే ముద్దు. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతలోపు చూస్తూనే ఉండండి లౌడలో టీవీ. థ్యాంక్ యూ.